హలో ఎవ్రీవన్. ఈరోజు మనకి సర్వే సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్ అంటే ఈ లైసెన్స్ సర్వే ట్రైనింగ్లో మనం ఏదైతే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకున్నామో వాటి ఓవర్వ్యూ చూద్దాం అనుకున్నాం. మనకు ఆల్రెడీ స్పెల్ 1 బ్యాచ్ అయిపోయింది. స్పెల్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది ఆల్మోస్ట్ అందరికీ ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ అండ్ బ్రీఫింగ్ ద సబ్జెక్ట్స్, we will discuss some topics today related theory and plotting also, right? అసలు ఫస్ట్ మనకి సర్వే అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటున్నాం, ట్రైనింగ్ చేస్తున్నాం. సర్వే అంటే ఏంటో తెలియాలి. దానికంటే ముందు ఒక సర్వేయర్ ఏం పని చేస్తాడో అనేది తెలియాలి. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, తన వర్క్ ఏంటి మనకు తెలుసు, లా అండ్ ఆర్డర్ అండ్ మిగతా కేసులన్నీ చూసుకుంటారు. ఒక అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తారో మనకు తెలుసు. అదేవిధంగా ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, వాళ్ళ డ్యూటీ ఏంటో మనకు తెలుసు. అదేవిధంగా సర్వేయర్ ఏం చేయాలి, అసలు సర్వేయర్ అనేవాడు గవర్నమెంట్కి ఏ విధంగా ఉపయోగపడతాడు అది కూడా తెలుసుకోవాలి కదా. సో మేజర్గా మనం చేసే వర్క్స్, గవర్నమెంట్కి మేజర్గా చేసే వర్క్ ఏంటి అని అంటే ల్యాండ్ ఎక్వేషన్ అప్పుడు. సో ల్యాండ్ ఎక్వేషన్ అనేది ఏదైనా ప్రాజెక్ట్ కానీ, ఒక ఇరిగేషన్ కెనాల్ అనుకోండి, ఒక రోడ్ అనుకోండి, ఏదైనా వచ్చినప్పుడు ల్యాండ్ అక్వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, గవర్నమెంట్ తీసేసుకుంటుంది డైరెక్ట్. ఓకే, ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎందుకు? సపోజ్ మనకి ఒక విలేజ్లో సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకరి ల్యాండ్, పట్టా ల్యాండ్, అండ్ ఇది ఇంకొకరి పట్టా ల్యాండ్, ఇది ఇంకొకరి పట్టా ల్యాండ్. మనకి రోడ్డు ఇట్లా వెళ్తుంది అనుకోండి. ఓకే, సో ఈ రోడ్ అనేది వీళ్ళ ల్యాండ్, ఏ అనే ల్యాండ్లో నుండి వెళ్తుంది, బి అనే పర్సన్ ల్యాండ్లో నుండి వెళ్తుంది. సో ఏ అనే పర్సన్ ఎంత ల్యాండ్ పోతుంది, బి అనే పర్సన్ ఎంత ల్యాండ్ పోతుంది, మనం చేయాల్సి ఉంటుంది. అంతా ఒక సబ్ డివిజన్ రికార్డ్ అనేది ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం సబ్మిట్ చేసే దాని ప్రకారమే వాళ్ళకు ఎన్ని డబ్బులు రావాలి ఏంటి అనేది నెక్స్ట్ అవార్డ్ స్టేజ్కి వెళ్తుంది. ఇది మనం చేసే మేజర్ వర్క్. అండ్ ఆల్సో ఇంకా డిమార్కేషన్ వర్క్ ఉంటుంది. సపోజ్ ఇదొక సర్వే నెంబర్, ఇదొక సర్వే నెంబర్ అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్ప్యూట్ వచ్చింది, ఈ గెట్టు అనేది జరిగింది అనేది వీళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ అనుకుందాం. సపోజ్ ఈ సర్వే నెంబర్ 2 అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ సర్వే నెంబర్ 2కి ఈ సర్వే నెంబర్ 3కి ఇద్దరి మధ్యలో గొడవ ఉంది. మనం ఏం చేయాలి, ఈ బౌండరీ అనేది ఫిక్స్ చేయాలి. సో ఈ బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు, టోటల్ బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్ప్యూట్ అనేది సాల్వ్ అవుతుంది. ఇట్లాంటి వర్క్స్ అనేది సర్వేర్ చేయడానికి అవసరం ఉంటుంది. అలాగే కొన్ని కేసెస్లో ఎంజాయ్మెంట్ సర్వే, ఎవరు ఎంత ఎంజాయ్మెంట్లో ఉన్నారు అదంతా చూడాల్సి ఉంటుంది. ఇవి మేజర్గా మనకు సర్వేయర్కి ఉండే బాధ్యతలు. ఓకే ఫైన్. ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. అసలు సర్వే అంటే ఏంటి మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. సర్వే అంటే ఏంటి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సర్వే అంటే ఏదైనా వ్యవస్థకు సంబంధించి కానీ, మనం ఏదైనా కంపెనీ కానీ, ఏదైనా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ఒక సైంటిఫిక్ మేనర్లో మనం స్టోర్ చేయడాన్ని సర్వే అని అంటాం. అంటే ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే కాకుండా అదొక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం దాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏం చేస్తాం, సర్వేలు చాలా రకాలు మనకు తెలుసు. అంటే జియోగ్రఫికల్ సర్వేలు చేస్తారు, పాపులేషన్ సెన్సెస్ అది కూడా ఒక సర్వేనే కదా. మొన్న రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ చేసింది కులగణన, అది కూడా ఒక సర్వేనే కదా. సో అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద డిఫరెంట్ సర్వేస్ ఉంటాయి. మనం చేసేది ఏంటి, ల్యాండ్స్ పైన సర్వేస్. సో ఈ ల్యాండ్స్ పైన సర్వే చేసేది మేజర్గా ఏం చేస్తాం, ఇప్పుడుంది ఆ ల్యాండ్ ఏరియాస్ అనేది మెజర్ చేస్తాం, రైట్. కానీ మనం ఈ ల్యాండ్ ఏరియాస్ మెజర్ చేయడం వల్ల, దీనివల్ల గవర్నమెంట్కి ఏం ఉపయోగం? ఇంతకుముందు ల్యాండ్స్ పైన కూడా ట్యాక్స్ అనేది ఉండేది. అంటే ఇప్పుడు కమర్షియల్ వాటికి ఉన్నాయి కానీ అంతకుముందు అగ్రికల్చర్ వాటికి కూడా ఉండేది. సో ఇప్పుడు చేసిన సర్వే అంతా నిజాం పీరియడ్లో జరిగిన సర్వే. ఇప్పుడు మనం నేర్చుకునే సబ్జెక్ట్ అంతా అప్పుడుండే సర్వే, అప్పుడుండే టర్మినాలజీస్ కానీ, అప్పుడుండే సర్వే సిస్టమ్నే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మనకి మేజర్గా ఎన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి నేర్చుకోవాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ, నెక్స్ట్ ప్లాటింగ్,
నెక్స్ట్ ఏముంటుంది, ప్రాక్టికల్స్. మనకు థియరీలో ఏమేమి వస్తాయి, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు అంతకుముందు ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. థియరీలో ఏమేమి ఉంటాయి, ఆ సర్వే ఎట్లా జరిగింది, దానికి సంబంధించి చట్టాలు ఏంటి, ఆ సర్వేలో ఉన్న టర్మినాలజీ ఏంటి, అవన్నీ థియరీలో ఉంటాయి. నెక్స్ట్ ప్లాటింగ్, సర్వే చేసిన తర్వాత సైంటిఫిక్ వేలో స్టోర్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. ఆ సర్వేకి సంబంధించిన రికార్డ్స్ మనం ఎట్లా ప్రిపేర్ చేయాలి, సర్వే ఎట్లా చేయాలి, సర్వే చేసిన తర్వాత ప్లాటింగ్ ఎట్లా గీయాలి, ఒక డయాగ్రామ్స్ ఎట్లా ఫామ్ చేసుకోవాలి, ఓరియంటేషన్ అంటే ఏంటి, స్కేల్ అంటే ఏంటి, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ప్రాక్టికల్ మనకు ప్లాటింగ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్రాక్టికల్స్ అంటే అప్పుడు సర్వే ఎట్లా జరిగింది, ఒకవేళ ఇప్పుడు మనం రియల్ టైం ఫీల్డ్కి వెళ్ళినా కూడా సర్వే ఎట్లా చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్స్లో నేర్చుకుంటాం. మనకున్న ఇన్స్ట్రుమెంట్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఇవన్నీ మనం ప్రాక్టికల్స్లో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఫీల్డ్లో చేయాల్సిన పని ఏంటి, ల్యాండ్ అనేది మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫీల్డ్కి వెళ్ళా, ఫీల్డ్ ఇట్లా ఉంది రైట్. ఇప్పుడు నాకు దీని లెంత్ 200 అనుకున్నా, వాట్ ఎవర్ మే బి ద యూనిట్స్, మీటర్స్ అనుకోండి, ఫీట్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎగ్జాంపుల్ 200 ఉంది రైట్, ఇది 100 ఉంది, ఇది ఈక్వల్గా ఉంది అనుకోండి. ఒక ప్లాట్ కొలుస్తున్నా, ఇది 200 అండ్ ఇది 100 ఉంది కాబట్టి ఇది కూడా 100 రైట్, 100. అండ్ ఎగ్జాంపుల్ ఇది మీటర్స్ అనుకుందాం, ఇది మీటర్స్, ఇది మీటర్స్, ఇది మీటర్స్, ఇది కూడా 100 మీటర్స్ రైట్. ఇప్పుడు నాకు ఈ 200 అనేది 100 అనేది కొలిసిన యూజింగ్ టేప్, ఇంకేదైనా మెజర్ చేసి కొలిసేసినాం. ఇప్పుడు మనకి ఏరియా ఏమవుద్ది, మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. ఇది ఒక ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి, ఇది కూడా ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఏంటి, రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం. సో ఈ రెక్టాంగిల్కి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ ఇది లెంత్, ఇది విడ్త్ అనుకోండి, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకోండి, L ఇంటూ బి. అవునా, మనందరికీ తెలుసు అది L ఇంటూ బి. అంటే ఇప్పుడు మనకి ఏమవుద్ది, 200 ఇంటూ 100 అవుద్ది, అంతే కదా. ఇదేంటి 200 అనేది మీటర్స్ ఇంటూ మీటర్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ, 20000, 20,000 యూనిట్స్ ఏంటి ఇక్కడ, మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏరియాకి యూనిట్స్ అనేవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఏరియా యూనిట్స్ ఎట్లా వస్తాయి కూడా నేను చెప్పిన ఇక్కడ మీకు. అంటే మనకి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, యూనిట్స్ అనేది కూడా అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. అంటే ఇది మీటర్స్ ఇంటూ మీటర్స్ మనకి, సో ఏమవుద్ది, మీటర్ స్క్వేర్ అవుద్ది. అదే లెంత్ అనుకోండి, లెంత్ అనేది ఏంటి, ఓన్లీ సింగిల్ లైన్ ఉంటుంది, ఈ లైన్ ఉంటుంది, పాయింట్ టు పాయింట్, 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది లెంత్ అవుద్ది. ఇదేమవుద్ది, మీటర్స్ కానీ ఫీట్స్ కానీ ఇది అవుద్ది రైట్. సో ఏరియా అనేది ఎట్లా, ఇప్పుడు ఇది ఏరియా ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, ఫీట్ ఇంటూ ఫీట్ స్క్వేర్ ఫీట్, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ మీటర్, యార్డ్ ఇంటూ యార్డ్ స్క్వేర్ యార్డ్. సో ఇది మనకి తెలియాలి ఇక్కడే రైట్. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇట్లా ఉందనుకోండి షేప్, ఇదేమవుద్ది, ఒక ట్రయాంగిల్ అని మనకు తెలుసు. ఇక్కడ యాంగిల్ 90 degrees ఉందనుకోండి ఈ రెండింటి మధ్యలో, ఇదేం ట్రయాంగిల్ అంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, తెలుగులో ఏమంటాం, లంబకోణ త్రిభుజం రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటాం, భూమి అని అంటాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 200 తీసుకోండి, 200 మీటర్స్ అనుకుందాం. ఇది ఒక 100 మీటర్స్ ఉందనుకోండి రైట్. 200 మీటర్స్ మనకి బేస్ భూమి బి, ఇది 100 మీటర్స్ హైట్ హెచ్. ఓకే, భూమి, ఎత్తు అండ్ కర్ణము, బేస్, హైట్ అండ్ హైపాటనస్, దీన్ని ఏమంటాం, హైపాటనస్ రైట్. దీనికి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది కూడా మనకు తెలుసు. ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఈ బేసిక్స్ అనేది ముందు మనకు తెలియాలి. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ L ఇంటూ బి, ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ రైట్. హాఫ్ అండ్ బి అంటే
భూమి, ఇది బేస్, ఇది హైట్ హెచ్. సో ఈ వాల్యూ మనకు అవసరమా? ఈ వాల్యూ ఉన్నా లేకపోయినా దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే ఈ లెంత్ ఉంది, ఈ లెంత్ ఉంది, ఈ రెండు లెంత్లు ఫిక్స్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫిక్స్ అవుద్ది, ఇది వ్యారీ అవ్వడానికి ఛాన్స్ లేదు, రైట్? సో in order to find out the area of a right angle triangle, there is no need of calculation of hypotenuse. With help of base and height only we can calculate the area of a right angle triangle. Here in rectangle we should know the length of a rectangle, also breadth of the rectangle. Rectangle కి మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి. ఈ లెంత్ అనేది అవసరం లేదు, రైట్? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అసలు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ నుండి తెలుస్తుంది మనకి, రైట్? దీన్ని రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా మనం అనుకోవచ్చు కదా. ఇది ఒక పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్ అనుకుందాం, పార్ట్ 1 పార్ట్ 2 అనుకుందాం. సో ఈ రెండు అయితే ఈక్వల్, మనకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే లెంత్ ఆల్రెడీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, బ్రెడ్త్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్, రైట్? సో ఈ 1 and 2 టోటల్ ఏరియాస్ అయితే ఈక్వల్. ఏరియా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 2. టోటల్ ఏరియా ఎంత మనకి? ఎల్ ఇంటూ బి. ఇక్కడ ఎల్ అంటే ఇది అవుతుంది, రెండు బి అంటే ఇది అవుతుంది, అంతేనా? ఎల్ ఇంటూ బి. సో ఏరియా ఆఫ్ పార్ట్ 1 ఎంత అవుద్ది? ఏరియా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ టోటల్ ఎల్ ఇంటూ బిలో హాఫే కదా. సో హాఫ్ ఆఫ్ హియర్ ఎల్ ఇంటూ బి, రైట్? That is equals to, that is also equals to area of 2. Area of 2 is also half into L into B, right? Same here. దీన్ని ఒక రెక్టాంగిల్గా మనం కన్వర్ట్ చేసుకుంటే ఇది ఎంత అవుద్ది? ఇక్కడ బి అయింది కాబట్టి ఇక్కడ కూడా బి అవుద్ది, ఇది హెచ్ కాబట్టి ఇది కూడా హెచ్ అవుద్ది, అంటే ఇది 200, ఇది ఎంత అవుద్ది? 100 అవుద్ది, అంతేనా? రైట్. సో లైక్ వైజ్ మనకి రెక్టాంగిల్ ఒకటి తెలిస్తే దాంట్లో రెండు ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనం ఇది అర్థం చేసుకుంటే మనకి మంచి బేసిక్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, మనం రెండు రెగ్యులర్ షేప్స్కి ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఒకటి రెక్టాంగిల్ అండ్ అనదర్ వన్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ట్రెపిజియం చూద్దాం. ట్రెపిజియం మీద ఆల్సో వన్ ఆఫ్ ది రెగ్యులర్ షేప్స్ అనేవి మనం కన్సిడర్ చేస్తాం. ట్రెపిజియం అంటే ఏంటి? ఒక బేస్ ఉండేసి రెండు అన్ఈక్వల్ హైట్స్ ఉండేసి ఈ షేప్ ఉంటే మనకి ట్రెపిజియం అంటాం. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుద్ది? ఇక్కడ 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు మనం ఈ హైట్ ఈ బేస్ అనేది బి అనుకుందాం. హైట్ అనేది రెండు హైట్స్ ఉన్నాయి కదా, ఈ హైట్ అనేది h1 అనుకుందాం. ఈ హైట్ టోటల్ హైట్, ఈ టోటల్ హైట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది టోటల్ హైట్ h2 అనుకుందాం, రైట్? బేస్ బి, h1 అండ్ h2. దీనికి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. మనకేమేమి తెలుసు? ఇప్పుడు ఒక రెక్టాంగిల్కి తెలుసు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఇప్పుడు మనం దీన్ని ఒక ట్రెపిజియం కాబట్టి దీన్ని టూ రెగ్యులర్ షేప్స్గా కన్వర్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇమాజినరీ లైన్ ఇట్లా గీసుకుంటే ఈ లైన్కి ఇది ప్యారలల్ అనుకుంటే ఇది బి కాబట్టి లెంత్, ఇది కూడా ఏమవుద్ది? బి అవుద్ది, రైట్? అండ్ ఈ హైట్ మనం తెలుసుకోవచ్చా? ఈ హైట్ తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు రెండు రెగ్యులర్ షేప్స్ అయినాయి కదా. ఇదేంటిది? రెక్టాంగిల్, రైట్? రెక్టాంగిల్ ఇదేంటి? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది ఒకటి. సో ఈ టోటల్ హైట్ మనకు తెలుసు ఇక్కడ నుండి ఇక్కడికి, అండ్ ఈ హైట్ తెలుసు. సో ఈ హైట్ అనేది మనకు వస్తుంది కదా ఆటోమేటిక్గా. టోటల్ హైట్ h2 నుండి ఇది మైనస్ చేస్తే, అంటే ఈ పార్ట్ తీసేస్తే మిగిలేది ఇదే కదా. సో ఈ హైట్ ఏమవుద్ది? h2 మైనస్ h1, రైట్? అంటే మనకు ఇండివిజువల్గా ఇదొక రెక్టాంగిల్ పార్ట్ 1 అనుకుందాం, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పార్ట్ 2 అనుకుందాం. సో ఈ రెండు ఏరియాలని ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేసి యాడ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రెపిజియం మనకు వచ్చేస్తుంది, రైట్? అంటే ఏరియా ఆఫ్ ట్రెపిజియం is equals to area of rectangle
ప్లస్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? ఇదైతే మనకు తెలుసు. సో ఈ డయాగ్రామ్ నుండి చెప్పండి ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటిది? పార్ట్ 1 కదా, ఇది 1 ప్లస్ ఇదేమవుద్ది 2. 2 అనేది ఏమనుకున్నాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది అవుద్ది, రైట్? ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుద్ది? ఎల్ ఇంటూ బీనే కదా. ఎల్ ఇంటూ బి అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది లెంత్ అవుతుంది, అంటే ఏంటి? బి ఇంటూ ఇది కదా హైట్, ఇక్కడ నుండి ఇది కదా మనం క్యాలిక్యులేట్ చేసేది పార్ట్ 1 ఇది కదా. ఇది అని అంటే ఈ హైట్ ఎంత అవుతుంది? ఇక్కడ నుండి ఇక్కడికి h1, రైట్? బి ఇంటూ h1. ఇదేంటిది? పార్ట్ 1. 1కి రెక్టాంగిల్కి ఏరియా అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాడ్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సో ఈ బేస్ అనేది ఎంత? మనకి ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది కూడా ఈక్వల్ లెంత్ బి అవుతుంది, రైట్? బి ఇంటూ ఇప్పుడు మనకి ఏం కావాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, రైట్? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే మనకి ఇప్పుడు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఏంట? ట్రయాంగిల్ యొక్క హైట్ హెచ్. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత? ట్రయాంగిల్ అనేది బేస్ ఇదే కదా, ఇది అంటే హెచ్ అనేది ఇది అవుద్ది కదా. ఈ హైట్ ఎంత? h2 మైనస్ h1 కదా, h2 మైనస్ h1, h2 మైనస్ h1. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే వచ్చే ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రెపిజియం, రైట్? ఇక్కడ ఏమవుద్ది? బి ఇంటూ h1 ప్లస్ హాఫ్ ఇంటూ బి ఇంటూ h2 మైనస్ హాఫ్ ఇంటూ బి ఇంటూ h1. ఓకే, రైట్? దీనికి కామన్ తీస్తే హాఫ్ ఇంటూ బి ఇంటూ h1 ప్లస్ h2. ఓకే, అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాం. ఓకే, సో మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రెపిజియం హాఫ్ ఇంటూ బి ఇంటూ h1 ప్లస్ h2 ఇక్కడ రాస్తున్నాం మీకు క్లియర్గా కనిపించడానికి. టోటల్ ఏరియా ఆఫ్ ఏ ట్రెపిజియం is equals to half into b into h1 plus h2, రైట్? అంటే ఏం లేదు, ఇది ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, రైట్? సో ట్రెపిజియంకి ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బి అంటే బేస్, ఓకే. నెక్స్ట్ ఇంటూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటే మనకి హైట్ ఉంటుంది, సో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ అనుకుంటాం. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ ఎన్ని ఉంటున్నాయి మనకి హైట్స్? 2 ఉంటున్నాయి, h1 అండ్ h2. సో హాఫ్ ఇంటూ బి ఇంటూ h1 ప్లస్ h2, రైట్? హాఫ్ ఇంటూ బి ఇంటూ h1 ప్లస్ h2. ఎగ్జాంపుల్ ఇది 100 ఉందనుకోండి, ఇది 150 ఉందనుకోండి, ఇది ఒక 100 ఉందనుకోండి, 200 అనుకుందాం, 200, రైట్? 100 h1, 200 b బేస్ అండ్ 150 h2 అనుకుందాం. దీని టోటల్ ఏరియా ఏమవుతుంది చెప్పండి? హాఫ్ ఇంటూ బి అంటే ఎంత? 200 ఇంటూ h1 ప్లస్ h2. h1 ఎంత? 100 ప్లస్ h2 ఎంత? h2 అనేది మళ్ళీ ఇక్కడ టోటల్ హైట్, అది మనం చూడాలి. h2 అనేది టోటల్ హైట్, రైట్? ఎంత? 150. ఇది చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది 100 అవుద్ది. సో 100 ప్లస్ 150 250, రైట్? 25000 అంతేనా? రైట్. ఇదేంటి? మనం మీటర్స్లో తీసుకుంటే ఇది ఏమవుతుంది చెప్పండి? ఏరియా అనేది ఎప్పుడు మీటర్ స్క్వేర్ మీటర్స్. ఒకసారి యూనిట్స్ కూడా చెక్ చేద్దామా ఏమవుద్దో? ఇప్పుడు మనకి హాఫ్ ఇంటూ బి ఇంటూ h1 ప్లస్ h2 కదా. ఎగ్జాంపుల్ హాఫ్ ఇంటూ బి అనేది యూనిట్స్ చెప్పండి, మీటర్స్ కదా, ఏం రాస్తున్నాం, రైట్? ఇక్కడ h1 h2 కూడా దేంట్లో ఉంటున్నాయి? ఎంలోనే కదా, అంటే ఇది కూడా మీటర్స్ ప్లస్ మీటర్సే కదా. అంటే ఓన్లీ యూనిట్స్ తీసుకునేటప్పుడు న్యూమరికల్స్ తీసుకోము. సో ఇది m ప్లస్ m అనేది కూడా మళ్ళీ దేంట్లోకి వస్తుంది? మీటర్స్లోకే వస్తుంది. అంటే మీటర్స్లో ఇంటూ మళ్ళీ m ప్లస్ m అంటే మీటర్స్ ప్లస్ మీటర్స్ కూడా, అంటే 2 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ ఏమవుద్ది? 5 మీటర్సే అవుద్ది. 5 మీటర్స్ స్క్వేర్ కాదు కదా. సో మీటర్స్ ప్లస్ మీటర్స్ కూడా మీటర్స్, బట్ మీటర్స్ ఇంటూ మీటర్స్,
స్క్వేర్ మీటర్స్, మీటర్ స్క్వేర్. సో ఇది అంటే యూనిట్స్ కూడా స్క్వేర్ మీటర్స్, ఏరియాకి ఎప్పుడైనా స్క్వేర్ మీటర్స్. అదే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే క్యూబిక్ మీటర్ వస్తుంది. సో మనం అన్ని ఏరియాలే కదా ఫైండ్ అవుట్ చేసేది, సో వాల్యూమ్స్ మనకు అవసరం లేదు. ఒకవేళ ఎగ్జాంపుల్ వాల్యూమ్ కూడా కావాలనుకోండి, అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఇంపార్టెంట్, బట్ ఏంటంటే మనకి నాలెడ్జ్ పర్పస్లో కావాలని చెప్తున్నా. ఎగ్జాంపుల్ మనకి ఒక సో ఏరియా అనేవి మనకి 2 డైమెన్షనల్ వాల్యూ, రైట్. 2 డైమెన్షనల్ అంటే ఈ బోర్డు ఉంది. ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఏంటి, ఇది మీటర్, ఇది ఫీట్స్ అనుకుందాం, ఇది ఫీట్స్ అనుకుందాం. దీని థిక్నెస్ అనేది నెగ్లిజిబుల్. సో ఫీట్ అండ్ ఫీట్, స్క్వేర్ ఫీట్ అంతే వస్తుంది. సో థిక్నెస్ అనేది లేదు కాబట్టి ఫీట్ అండ్ ఫీట్, స్క్వేర్ ఫీట్. సపోజ్ ఇది డస్టర్ ఉంది, ఈ డస్టర్కి ఏముంది, మనకి థిక్నెస్ అనేది కొంత కన్సిడరబుల్ ఉంది, రైట్. ఇది సపోజ్ మనకి ఇది విడ్త్ అనుకుందాం, రైట్. ఇది అనేది హైట్ అనుకుందాం, రైట్. సో ఇది కూడా ఒకటి ఉంది, థిక్నెస్ టీ, రైట్. అంటే విడ్త్ ఉంది, మనకి హైట్ ఉంది, థిక్నెస్ కూడా ఉంది, రైట్. ఇది ఏంటిది, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి ఏం యూనిట్స్ వస్తాయి అది కూడా చెప్పుకుందాం, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డస్టర్ని గీస్తున్నా చూడండి. ఇది ఒక మనకి డస్టర్ డయాగ్రామ్ అనుకుందాం, థిక్నెస్. సో ఈ థిక్నెస్ అనేది టీ అవుద్ది, ఈ హైట్ అనేది ఇక్కడ రాస్తున్నాయి, ఈ హైట్ అనేది హెచ్ అనుకుందాం. సో ఇది అనేది విడ్త్ అనుకుందాం, డబ్ల్యూ. అర్థమైంది కదా, ఇది హైట్ హెచ్, ఇది థిక్నెస్ టీ, అండ్ ఇది విడ్త్ డబ్ల్యూ. ఇట్లా అనుకుందాం. అంటే 3 డైమెన్షనల్ మనం బోర్డు మీద గీయలేం కాబట్టి ఇట్లా గీసినాం, ఇది అనుకుందాం, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే విడ్త్ ఇంటూ హైట్ ఏరియా. సో ఎంత థిక్నెస్ ఉంది, టీ, విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ టీ. అప్పుడు ఏమవుతుంది, అది వాల్యూమ్ అవుద్ది. అంటే ఒక లేయర్ ఉంది, దీనికి నెగ్లిజిబుల్ థిక్నెస్ డబ్ల్యూ ఇంటూ హెచ్ అనుకుందాం, రైట్. సో అది ఎన్ని మీటర్స్ ఉంది అదంతా మల్టిప్లై చేస్తే ఒక్కొక్క లేయర్ అన్ని మీటర్స్ ఉంది కాబట్టి అది ఏమొస్తుంది, వాల్యూమ్ వస్తుంది, రైట్. ఏమవుద్ది, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ హెచ్ ఇంటూ విడ్త్ డబ్ల్యూ ఇంటూ థిక్నెస్ టీ. ఇక్కడ గమనించండి ఏమవుతుంది, హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్, రైట్, యూనిట్స్, డబ్ల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్సో మీటర్స్. సో థిక్నెస్ కూడా మీటర్స్లోకి తీసుకుంటాం. అంటే ఫీట్ తీసుకుంటే ఫీట్ 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 తీసుకోవాలి, మీటర్స్ అంటే మీటర్స్ మీటర్స్ మీటర్స్, లేకపోతే సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్ సెంటీమీటర్ సెంటీమీటర్. ఒకటి మీటర్లో తీసుకొని ఒకటి ఫీట్లో తీసుకోకూడదు, ఏదైనా ఒకటే యూనిట్ తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, మీటర్స్ ఇంటూ మీటర్స్ ఇంటూ మీటర్స్ ఏమవుతుంది, మీటర్ క్యూబ్. ఆర్ దీన్ని ఏమని రాస్తాం, క్యూబిక్ మీటర్ అని కూడా రాస్తాం, క్యూబిక్ మీటర్ ఇట్లా రాస్తాం. ఇది మీరు వర్డింగ్ ఎక్కడ ఇన్ని ఉంటారు, మ్యాక్సిమం ఎక్స్కవేషన్స్లో కానీ ఫిల్లింగ్స్లో కానీ ఇన్ని ఉంటారు. అంటే మట్టి తీస్తాం కదా ఎన్ని క్యూబిక్ మీటర్స్, శాండ్ తీస్తాం కదా ఎన్ని క్యూబిక్ మీటర్స్, ఇట్లా అనేది డిస్కస్ చేస్తాం. కొన్ని టైమ్స్లో అది కూడా ఎప్పుడన్నా ప్రొఫెషనల్ టైంలో ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు అవసరం పడుతుందేమో అని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, జస్ట్ పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ కోసం చెప్పడం జరిగింది. సో కానీ మనకైతే మనం డీల్ చేసేది ఓన్లీ లెన్స్ అండ్ ఏరియాస్, మీటర్స్ అండ్ మీటర్ క్యూబ్, ఆర్ మీటర్స్ అండ్ మీటర్ స్క్వేర్, ఆర్ ఫీట్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఫీట్, యార్డ్ ఆర్ స్క్వేర్ యార్డ్, ఇట్లా చూడాలి, రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు అన్ని రెగ్యులర్ షేప్స్ మాత్రం ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తున్నాం. ఏమేమి చూస్తున్నాం, ఒక రెక్టాంగిల్కి ఎట్లా కనెక్ట్ చేయాలి చూస్తున్నాం, అదేవిధంగా రైట్ యాంగిల్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, అండ్ ట్రెపిజియంకి కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్కి వెళ్ళినాం, అన్ని రెక్టాంగిలే ఉంటాయా, ఉండవు కదా. అన్ని ట్రెపిజియం ఉంటుందా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుందా, ఆబ్వియస్గా ఉండవు. సో మనకు ఒక ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత, నేనే ఫీల్డ్కి వెళ్ళా, ఎగ్జాంపుల్ నేను ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నాకు ఫీల్డ్ అనేది ఇట్లా వచ్చింది అనుకుందాం. ఈ లెన్స్ ఏమి ఈక్వల్ కాదు, ఇదొక లెంత్ ఇదొక లెంత్ ఇదొక లెంత్, అన్ని డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి అనుకుందాం. మెజర్ చేస్తాం కదా మనం, ఫస్ట్ ఏదో టేపో చైనో ఏదో ఒక యూజ్ చేసి మెజర్ చేస్తాం, అన్ని ఈక్వల్ కాదు. సరే ఈ షేప్ ఏమన్నా చూస్తే ఏమైనా రెగ్యులర్ షేప్ లాగా ఉందా, ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్ కాదు, ఏది కాదు. ఇట్లాంటి షేప్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం అంటే,
మనకి ఇర్రెగ్యులర్ షేప్ ఉంది, దాన్ని ఏం చేయాలి, మన కంఫర్టబుల్ రెగ్యులర్ షేప్స్కి దాన్ని డివైడ్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తా, ఇట్లా లైన్స్ గీసేసుకుంటా. ఎగ్జాంపుల్ ఇట్లా చేసుకున్నా అనుకోండి, డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకున్నాం. అంటే నాకు ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చేలాగా చూసుకున్నా, ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చేలాగా చూసుకున్నా, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ వచ్చేలాగా చూసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఇది ఒక పార్సల్ మనం చూస్తే ఇది ఎట్లా ఉంది షేప్, మనకి ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఈ షేప్ చూస్తే ఎట్లా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా. ఇక్కడ యాంగిల్ రైట్ యాంగిల్, సో ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుద్ది, ఇది హైట్ అనుకుంటే ఈ టోటల్ లెంత్ అనేది బేస్ అవుద్ది, రైట్. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ పార్సల్ ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, రైట్. ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇది ఇది చూస్తే ఇది రైట్ యాంగిల్ కదా, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ కదా, దీనికి ఉంటే ఇది ఒక ట్రెపీజియం ఫామ్ అయింది, రైట్. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని 1 అనుకుంటున్నా, దీన్ని 2 అనుకుంటున్నా, దీన్ని 3 అనుకుంటున్నా, ఇది 4 అనుకుంటున్నా, ఇది 5 అనుకుంటున్నా. సో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్గా ఇర్రెగ్యులర్ షేప్, ఒక ఇర్రెగ్యులర్ షేప్ని I have divided into several regular shapes so that by calculating individual regular shapes areas, by adding all individual regular shapes, we can find the total area of the irregular shape. అవునా కదా, మనం ఒక రెగ్యులర్ షేప్స్కి డివైడ్ చేసేసుకొని ఇండివిజువల్గా ఒక్కొక్క షేప్ది ఏరియా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే ఫైనల్గా మనకి టోటల్ ఏరియా అనేది వస్తుంది, అవునా కదా, రైట్. ఇప్పుడు 1ది రైట్ అంటే మనం చూసినాం, రైట్. ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా, ఇది అర్థమైంది. సో మన వాళ్ళు అప్పుడు నిజాం సర్వే చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిని మన తెలంగాణ రీజియన్లో మేజర్గా అప్పుడున్న హైదరాబాద్ స్టేట్లో ఇదే పద్ధతిని యూజ్ చేసిండ్రు. సో దిస్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ మరాఠవాడ సిస్టమ్. మన దగ్గర ఇప్పుడు మన సిలబస్లో కూడా 2 సిస్టమ్స్ వాడతాం, అదొకటి నేర్చుకుంటాం, ఒకటి మరాఠవాడ సిస్టమ్ అండ్ నెక్స్ట్ వన్ D&O సిస్టమ్. సో ఈ సిస్టంలో మనం రెగ్యులర్గా షేప్స్ చేసినాం కదా, ఇక్కడ రైట్ యాంగిల్స్. సో ఈ రైట్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి డిఫరెంట్ రెగ్యులర్ షేప్స్గా డివైడ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడమే నథింగ్ బట్ మరాఠవాడ సిస్టమ్, రైట్. మరాఠవాడ సిస్టమ్. సో దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ మరాఠవాడ సిస్టమ్. మరాఠవాడ మరాఠవాడ సో ఈ సిస్టమ్ మరాఠవాడ సిస్టమ్ అని అనుకున్నాం. ఓకే ఫైన్, నేను ఫీల్డ్కి వెళ్ళినా నాకు డిఫరెంట్ షేప్లో ఒక ఫీల్డ్ ఉంది, నేను డిఫరెంట్ మనకి రెగ్యులర్ షేప్స్కి కన్వర్ట్ చేసేసుకున్నా, క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఇంత ఈజీగా బోర్డు మీద చేసినట్టు ఫీల్డ్ మీద ఎట్లా చేస్తాం మరి. సరే బోర్డు మీద అంటే నేను గీసేసిన 90 degrees ఉంటుంది అని అన్నీ చేస్తున్నా, అదే ఫీల్డ్లో ఎట్లా చేస్తాం. సో ఫీల్డ్లో మనం ఈ వర్క్ అంతా చేయాలి అని అంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేది అవసరం కదా. సో వాళ్ళు అప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఈ విధంగా ఫీల్డ్ని డివైడ్ చేసుకున్నారు, ఎట్లా ఫీల్డ్ మీద ఈ మెజర్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసిండ్రు అదనేది మనకు తెలియాలి ఇప్పుడు, రైట్. ఇప్పుడు మనం యూజ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం, చిన్న ప్లాట్స్కి అయితే మామూలుగా టేప్ యూజ్ చేస్తాం. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇప్పుడు DGPS వాడుతున్నాం, అన్ని డిఫరెంట్ మెథడ్స్ డిఫరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడుతున్నాం. అప్పట్లో వాళ్ళు టేప్తో ఈ మొత్తం రాష్ట్రాన్ని కొలవాలి అని అంటే అంత ఈజీ కాకపోతుండే. సో దానికి ఒక రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అనేది అవసరం. సో మనకి ఏమేమి అవసరం, రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ, అంటే దాని ఖచ్చితత్వం కావాలి, అదేవిధంగా అది ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలి, అర్థమైందా. సో టేప్ అనేది వాడితే ఒక చెత్తలోకి తీసుకెళ్ళి టేప్ లాగితే ఏమవుతుంది, చినిగిపోద్ది. సో దానికి అనేది డ్యూరబిలిటీ ఉండదు, రైట్. సో వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏంటిది, ఇన్స్ట్రుమెంట్ అనేది చైన్. సో మనం ఇప్పుడు యూజ్ చేసేది కూడా అంటే వాళ్ళు యూజ్ చేసిన మనం కూడా ఇప్పుడు యూజ్ చేసేది చైనే వాడాలి. అంటే యాజ్ పర్ వాళ్ళు చేసిన సిస్టమ్నే మనం కూడా వాడతాం కాబట్టి, అంటే మనకు అదే ఇంకా రిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఈ మెజర్మెంట్స్ అన్నీ చైన్ మెజర్మెంట్సే వాడతాం. సో చైన్ అనేది ఎట్లా ఉంటుంది, చైన్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. చైన్ అంటే దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది చైన్, రైట్. చైన్. టేప్ అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, అందరం రెగ్యులర్గా చూస్తాం కదా. చైన్లో ఏముంటుందో చూద్దాం. చైన్లో ఒక సైడ్ హ్యాండిల్ ఉంటుంది,
ఈ హ్యాండిల్కి లింక్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇదొక లింక్, ఇదొక లింక్, ఇట్లా డిఫరెంట్ లింక్స్ అనేవి చైన్లో ఉంటాయి. ఈ లింక్స్ ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఒక్కొక్క లింక్కి ఎంత మెజర్మెంట్ అనే దాన్ని బట్టి టోటల్ ఎన్ని చైన్కి ఎన్ని మీటర్స్ ఆర్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు మీకు ఒకసారి మనం ఇక్కడ చైన్ని చూద్దాం. మనకు చైన్ ఎట్లా ఉంది, సో ఇది మనకు చైన్, రైట్. ఇది హ్యాండిల్, అంటే ఒక సైడ్ ఇది 2 హ్యాండిల్స్ ఉంటాయి. చైన్కి 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఒక ఎండ్కి అండ్ ఇంకో ఎండ్కి. ఇది హ్యాండిల్. ఇక్కడ ఈ లింక్ డిస్టెన్స్ అనేది హ్యాండిల్తో కలిపి ఉంటుంది. సో ఈచ్ లింక్ అనేది ఇట్లా చైన్లో ఉంటాయి. ఈచ్ లింక్ అనేది 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈచ్ లింక్ అనేది ఎంత ఉంటుంది, ఈ లింక్ల మధ్యలో జాయింట్ ఉంది కదా, ఈ 2 లింక్లో జాయింట్. సో ఈ జాయింట్ మధ్యలో నుండి ఈ జాయింట్ మధ్యలో వరకు 20 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. అట్లా మనం వాడే మెట్రిక్ చైన్లో ఇప్పుడు టోటల్ 100 లింక్స్ ఉంటాయి. 100 లింక్స్, ఈచ్ లింక్ 20 సెంటీమీటర్స్. టోటల్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి, 2000 సెంటీమీటర్స్, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ చైన్ మీరు గమనించింది కదా, ఇది ఒకటి హ్యాండిల్, హ్యాండిల్ నుండి ఈచ్ లింక్ ఇట్లా ఉంటుంది, రైట్. మళ్ళీ అదేవిధంగా మనం లింక్స్ చూసుకుంటే ఇక్కడికి ఈచ్ 10 లింక్స్కి ఒక ట్యాగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ 10 లింక్స్కి ఇది ట్యాగ్ ఇట్లా ఉంటుంది. చూడండి, అంటే 1 ఉంది ఎడ్జ్, ఎడ్జ్ అనేది ఒకటే ఉంది షేప్. ఇది ఫస్ట్ 10 మీటర్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ 10 మీటర్స్కి చూసుకుంటే ఇక్కడ చూడండి 2 షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, 2, ఇది 2. అట్లానే థర్డ్ 10 లింక్స్కి 3 ఉంటాయి. అట్లా డిఫరెంట్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. అదొకసారి మనం బోర్డు మీద ఈచ్ లింక్ ఎంత డిస్టెన్స్ ఎంత ఉంటుంది మెజర్మెంట్ అనుకున్నాం. ఈ లింక్ ఇక్కడ నుండి ఇక్కడికి 20 సెంటీమీటర్స్ సేమ్. ఇట్లా మనకి ఎన్ని లింక్స్ ఉంటాయి, టోటల్ లింక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ లెంత్ ఆఫ్ ది చైన్. టోటల్ లింక్స్ చూద్దాం ఫస్ట్. టోటల్ లింక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మన కన్వెన్షనల్ చైన్లో మనం వాడే దాంట్లో 100 లింక్స్ ఉంటాయి. కొన్ని చైన్స్లో 150 కూడా ఉంటాయి. సో మనం యూజువల్గా 100 లింక్స్ చైన్ వాడతాం. సో టోటల్ నంబర్ ఆఫ్ లింక్స్, టోటల్ లింక్స్ 100 అండ్ టోటల్ లెంత్. హౌ కెన్ వి క్యాల్కులేట్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఎ చైన్? టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 100 లింక్స్ కదా, 100 లింక్స్, ఈచ్ లింక్ ఎంత అని అనుకున్నాం, 20 సెంటీమీటర్స్, రైట్. 20 సెంటీమీటర్స్ అంటే 20 ఇంటూ 100 ఏమవుతాయి, 2000 సెంటీమీటర్. 2000 సెంటీమీటర్ అంటే ఎంత మనకి, 20 మీటర్స్, రైట్. అంటే ఒక చైన్లో 100 లింక్స్ ఉంటాయి, ఈచ్ లింక్ 20 సెంటీమీటర్స్. సో 100 ఇంటూ 20, టోటల్ లెంత్ ఆఫ్ ది చైన్ 2000 సెంటీమీటర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 20 మీటర్స్, రైట్. నెక్స్ట్ ఈ చైన్కి ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. అంటే చైన్ మనకి ఫీచర్స్ ఉంటాయి, చైన్లో ఎట్లా కౌంట్ చేయాలి ఏమనేది అదంతా థియరీ పార్ట్లో ఉంటుంది. అంటే ఏం లేదు, జస్ట్ ఈచ్ 10 లింక్స్ కింద మీకు చూపించాం కదా, ఆ 10 లింక్స్కి ఇక్కడికి 10 అయిపోయింది అనుకో, 10 నెంబర్స్ అని అనుకోండి, ఇక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది ఇట్లా. అదే 20 నెంబర్ దగ్గర 2 ఉంటాయి, ఇట్లా ఉంటుంది ట్యాగ్. 30 దగ్గర ఎంత ఉంటాయి, 30 నెంబర్ దగ్గర 3 ఉంటాయి, ఇట్లా ట్యాగ్ ఉండేసి ఇట్లా ఉంటాయి. అదే 40 నెంబర్ దగ్గర ఎంత ఉంటాయి, 4 ఉంటాయి. ఇది 40 నెంబర్ దగ్గర. నెక్స్ట్ 50 దగ్గర ఎంత ఉంటాయి, 5 ఉంటాయా, కాదు, ఇది రౌండ్గా ఉంటుంది ఇట్లా 50 నెంబర్. మళ్ళీ యాజ్ ఈజ్ 60 దగ్గర ఏముంటుంది, మళ్ళీ ఇది ఉంటుంది యాజ్ ఈజ్ రివర్స్. మళ్ళీ ఇట్లానే చైన్లో ఇదే మనకి 60 నెంబర్ అవుద్ది. నెక్స్ట్ 70 దగ్గర ఇది అవుద్ది, 70 నెంబర్. 80 నెంబర్ దగ్గర ఇది అవుద్ది, అండ్ ఇది 10 అనుకున్నాం కదా, మళ్ళీ 90 నెంబర్ దగ్గర ఇది అవుద్ది. 100 అనేది మళ్ళీ ఎడ్జ్ ఉంటుంది, హ్యాండిల్, రైట్.
సో ఇవి అనేది మనం గుర్తుంచుకోవాలి. వైవాలో అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎగ్జామినర్ ప్రాక్టికల్లో కూడా మీకు చైన్ ఇస్తారు. చైన్ ఇచ్చిన తర్వాత వచ్చేసి డైరెక్ట్ ఒక దగ్గర చూపించేసి ఎన్ని లింక్స్ చెప్పండి అని అంటారు. సో ఎన్ని లింక్స్ చెప్పండి అని అంటే మనం మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ ఏం చేయాలి, అసలు దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుండి మెజర్ చేస్తున్నాం అనేది చూడాలి. ఇక్కడ నుండి మెజర్ చేస్తున్నాం అనుకోండి, హ్యాండిల్ ఇక్కడ ఉంది, ఇది 10 మీటర్స్ దగ్గర 10 నెంబర్స్ కదా, 10 లింక్స్, నెంబర్స్ నథింగ్ బట్ 10 లింక్స్, ఇది 20 లింక్స్, 30 లింక్స్ అట్లా. సో డైరెక్ట్ ఈ పాయింట్ దగ్గర చూపించింది అనుకోండి, ఫస్ట్ నుండే డైరెక్ట్ ఇక్కడ చూస్తే ఏమవుద్ది, 30 లింక్స్ అవుద్ది, రైట్. 30 లింక్స్ అంటే ఎంత, ఈచ్ లింక్ 20 సెంటీమీటర్స్ కదా, 30 లింక్స్ అంటే ఎంత అవుతుంది, 30 × 20 అంటే 600 సెంటీమీటర్స్, 6 మీటర్స్. ఆర్ఎల్స్ మీరు ఇట్లా గుర్తుంచుకోవాలి, ఎట్లా 1 మీటర్కి అంటే మనకి ఒకటి 20 సెంటీమీటర్స్ కదా, 20 × 5 చేస్తే ఎంత అవుద్ది, 100 సెంటీమీటర్స్ కదా. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, 5 అనేది నెంబర్, అంటే 5 లింక్స్, ఈచ్ 5 లింక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుద్ది. 5 లింక్స్కి 1 మీటర్, 30 లింక్స్కి ఎంత అవుద్ది, 6 మీటర్స్. బై 5 వేసుకుంటే అయిపోద్ది 6 మీటర్స్. ఇట్లా మనం ఈజీగా చెప్పగలగాలి ప్రాక్టికల్లో కానీ ఎప్పుడైనా కూడా చైన్ ట్యాగ్స్ యూస్ చేసి మనం వెంటనే చెప్పగలగాలి. దీని తర్వాత ఇంకొక 2-3 లింకులు ఉన్నాయనుకోండి, ఇంకొక 2 లింకులు ఉన్నాయనుకోండి ఇక్కడ మధ్యలో, ఇదేమవుద్ది 32 లింక్స్ అవుద్ది. అదే మనకి ఇది అయిపోయింది, 50 తర్వాత మళ్ళీ ఈ షేప్ వస్తే ఏమవుతుందో చెప్పండి, 50 తర్వాత మళ్ళీ ఈ షేప్ కూడా రిటర్న్ అవుద్ది కదా, కంటిన్యూస్ అవుద్ది కదా. 50 తర్వాత వస్తే ఇది ఇక్కడ వరకు 60, ఇది 70, అప్పుడేమవుద్ది 70 లింక్స్ అవుద్ది. 70 లింక్స్ అంటే ఎంత, ట్రై చేయండి, 70 లింక్స్ అంటే ఎంత, బై 5 కదా, బై 5 అని అంటే అంతే కదా, 14 ఏంటిది మీటర్స్, 70 లింక్స్ అంటే 14 మీటర్స్. అట్లా మనం ఈజీగా చెప్పగలగాలి. లేకపోతే వాళ్ళు జస్ట్ ఎన్ని లింక్స్ అని అడుగుతారు జనరల్గా, సో చూడంగానే 32 లింక్స్, 70 లింక్స్, 72 లింక్స్ అని మనం తొందరగా చెప్పేయగలగాలి. అలా ఎంత చైన్ ఎక్కడ నుండి మెజర్ చేస్తున్నాం, సో ఆ 50 లింక్స్ అనేది క్రాస్ అయిందా లేదా ఇది చూసుకోగలగాలి, రైట్. సో ఇప్పటిదాకా మనం చైన్ గురించి ఎక్స్ప్లెనేషన్ విన్నాం, రైట్. అంటే అదే చైన్తో మనం ఈ మెజర్ చేస్తాం. ఈ మెజర్మెంట్స్లో ఏమని రాసుకుంటాం, లింక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్వియస్గా ఏం రాస్తాం, లింక్స్లో మెజర్ చేసుకుంటాం, రైట్. సో అంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా మనకి ఫీల్డ్లో, ఈ పాయింట్స్ దగ్గరికి ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని లింక్స్, ఇది ఎన్ని లింక్స్, ఇది ఎన్ని లింక్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని లింక్స్, అదేవిధంగా ఈ లైన్స్ కూడా ఎన్ని లింక్స్ అనేది చేస్తాం, రైట్. ఇప్పుడు చైన్తో మనం మెజర్ చేస్తున్నాం, ఏం మెజర్ చేస్తున్నాం, లీనియర్ మెజర్మెంట్స్, అంటే పాయింట్ టు పాయింట్ డిస్టెన్సెస్ అనేవి మెజర్ చేస్తాం, ఓకే. సో ఈ పాయింట్స్ అనేవి మనకి ఫీల్డ్ పాయింట్స్, ఫీల్డ్ అనేది ఈ షేప్లో ఉంది అని అనుకున్నాం, అంటే దీస్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఈచ్ బెండ్ అనేది ఈ బెండ్, మనకి ఫీల్డ్లో బెండ్ ఉన్నది ఇవి, రైట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అనేవి ఎట్లా వస్తాయి, ఇక్కడ పాయింట్ ఈ 2 లైన్స్కి 90 డిగ్రీస్గా ఈ పాయింట్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ ఫిక్సేషన్ కోసమే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేస్తాం, క్రాస్ స్టాఫ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ చైన్ అయిపోయింది, నెక్స్ట్ వన్ క్రాస్ స్టాఫ్. సో క్రాస్ స్టాఫ్ ఎందుకు యూజ్ చేస్తామని అంటే, ఒక యాంగిల్ని సెట్ చేయడానికి క్రాస్ స్టాఫ్ అనేది యూజ్ చేస్తాం. క్రాస్ స్టాఫ్స్ ఆర్ మెనీ టైప్స్, అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్ అని, ఈ క్రాస్ స్టాఫ్, ఆ క్రాస్ స్టాఫ్, చాలా క్రాస్ స్టాఫ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనం యూజ్ చేసేది పర్పెండిక్యులర్ లైన్స్ అనేది చూస్తుంది, పర్పెండిక్యులర్ లైన్స్ అనేది సెట్ చేస్తుంది. ఏంటి ఇక్కడ యాంగిల్ అంటే ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఆ క్రాస్ స్టాఫ్తోని మనం మెజర్ చేయొచ్చు. సో క్రాస్ స్టాఫ్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ షేప్, సో క్రాస్ స్టాఫ్కి మనకి ఇట్లా ఒక స్మాల్ థిక్నెస్ ఉంటుంది, ఉండి కింద షార్ప్ ఉండేసి ఒక రాడ్ ఉంటుంది. ఈ రాడ్ పైన మనకి ఒక హెడ్ ఉంటుంది, ప్రిఫరబ్లీ వుడెన్ హెడ్, రైట్. వుడెన్ హెడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వుడెన్ హెడ్లో మనకి 2 చిన్న స్లాట్స్ ఉంటాయి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్, ఇట్లా ఒక లైన్ ఉంటుంది. ఇది మనం టాప్ వ్యూలో చూద్దాం. టాప్ వ్యూలో చూస్తే ఇట్లా ఉందనుకోండి, ఇది మనకి ఇట్లా
రెండు స్లాట్స్ ఉంటాయి. సో జస్ట్ ఇమాజిన్ ఈ వుడెన్ హెడ్ అనేది ఇట్లా ఉందనుకోండి, మనం జస్ట్ ఇట్లా చూస్తే ఆ హెడ్లో నుండి, అంటే ఇక్కడ నుండి చూస్తే ఈ లైన్ నుండి స్ట్రైట్ ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కనిపిస్తాయి, రైట్. ఈ పైనుండి చూస్తే ఈ స్లాట్లో నుండి ఇటేం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కనిపిస్తాయి. సేమ్ ఇక్కడ నుండి చూస్తే ఈ సి ఇదే లైనింగ్లో ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కనిపిస్తాయి, ఇటు నుండి చూస్తే దీంట్లో ఏమన్నాయి కనిపిస్తాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ రెండు స్లాట్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. అంటే ఇట్లా ఒక లైన్ ఫామ్ చేసాం అనుకోండి, ఇట్లా ఒక లైన్ ఫామ్ చేసాం అనుకోండి, ఆబ్వియస్గా ఆ లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. సో ఇండైరెక్ట్లీ వీఆర్ ఫార్మింగ్ ఆ 90 degrees లైన్స్, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఈ క్రాస్ స్టాఫ్ని ఈ రాడ్ని పట్టుకొని ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఐ మీన్ ఒక లైన్ ఈ పాయింట్ నుండి నడుచుకుంటా వచ్చి ఈ పాయింట్ని చూసుకుంటా నడుచుకుంటా వచ్చి ఈ క్రాస్ స్టాఫ్ని ఒక దగ్గర ఫిక్స్ చేస్తున్నాం భూమిలో. చేసిన తర్వాత ఆ క్రాస్ స్టాఫ్ హెడ్ నుండి చూసిన తర్వాత ఈ రెండు పాయింట్స్ కనిపించాలి, ఈ లైన్ ఈ లైన్, ఈ రెండు పాయింట్స్ కనిపించాలి. ఫస్ట్ రెండు పాయింట్స్ కనిపించిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది, ఆ క్రాస్ స్టాఫ్ అనేది ఈ లైన్ పైన ఉంది అని అర్థమవుద్ది, రైట్. వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ లైన్ విచ్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ దిస్ లైన్. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి నడుచుకుంటా వచ్చి నేను ఒక పాయింట్ దగ్గర క్రాస్ స్టాఫ్ అనేది వేసుకుంటే నాకు ఈ స్లాట్లో నుండి చూసినప్పుడు ఈ పాయింట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ పాయింట్ ఈజ్ ఏ, దిస్ పాయింట్ ఈజ్ బి, రైట్. లెట్ us take it as A and B, రైట్. సో ఈ క్రాస్ స్టాఫ్ వేసిన తర్వాత ఈ హెడ్ నుండి ఈ పాయింట్ అనేది ఇది ఫిక్స్ అయి ఉంటుంది, రాడ్ అనేది బేస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, భూమిలోకి పాతుతాం, రైట్. ఈ హెడ్ నుండి చూస్తే ఇది కనిపిస్తుంది, ఇటు నుండి స్లాట్లో నుండి చూస్తే ఏ కనిపిస్తుంది. అంటే ఈ రెండు అనేది ఒక లైన్లో కనిపిస్తున్నాయి అని అంటే ఆ క్రాస్ స్టాఫ్ అనేది ఆ రెండింటి మధ్యలో లైన్ పైన ఉంది అని అర్థం, రైట్. ఇప్పుడు ఫిక్సా అంటే ఇప్పుడు ఈ లైన్ పైన ఏదో ఒక పాయింట్ దగ్గర ఇక్కడ కానీ ఏదో ఒక పాయింట్ దగ్గరనైతే ఈ లైన్ క్రాస్ స్టాఫ్ అనేది ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సైడ్ నుండి చూడాలి. సైడ్ నుండి చూసినప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇట్లా కూడా చూసినప్పుడు ఈ పాయింట్ అనేది లెట్స్ సే దిస్ పాయింట్ ఇస్ సి, దిస్ ఈజ్ ఏ, బి అండ్ సి. ఈ సి అనే పాయింట్ కూడా కనిపించాలి ఈ స్లాట్లో నుండి చూసినప్పుడు, రైట్. ఇటు నుండి చూస్తే బి కనిపిస్తుంది, ఇక్కడ నుండి చూస్తే ఏ కనిపిస్తుంది, మళ్ళీ ఎట్ ఎ టైం అది అట్లనే ఉన్నప్పుడు ఇటు నుండి చూస్తే ఈ పాయింట్ అనేది కనిపిస్తుంది, రైట్. ఇవి కనిపించినప్పుడు ఈ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఇక్కడ రెండింటి మధ్యలో ఏమున్నది, యాంగిల్ 90 degrees అని ఉన్నది. సో ఈ పాయింట్ అనే దగ్గర మనం మార్కింగ్ పెట్టేసుకుంటాం, దిస్ పాయింట్. అంటే మనకి పాయింట్ అనేది ఎట్లా వస్తుంది, బై యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ క్రాస్ స్టాఫ్. ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ 90 degrees అవుతుంది, రైట్. ఇట్లా మన ఎవ్రీ పాయింట్ దగ్గర ఇక్కడ కూడా ఈ రెండు లైన్ బేస్ చేసేసుకొని ఈ పాయింట్ అనేది చూస్తాం, అప్పుడు ఈ పాయింట్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా వస్తుంది, ఈ బెండ్ని చూస్తాం. అంటే రెండు ఇటు ఇది ఏ కనిపిస్తుంది, బి కనిపిస్తుంది, ఇంకొక సైడ్ నుండి చూస్తే ఈ పాయింట్ కూడా కనిపిస్తుంది, రైట్. అట్లా మనం ఈ పాయింట్స్ అనేది ఫిక్స్ చేసుకున్నాం, ఫీల్డ్ పైన ఫిక్స్ చేసుకున్నాం. ఫీల్డ్ పైన ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాం, చైన్, బై యూజింగ్ చైన్ ఈ డిస్టెన్సెస్ అనేవి చూస్తాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత, ఇది ఎంత, ఈ డిస్టెన్సెస్ కూడా ఎంత, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ కూడా కావాలి కదా, ఇది ఎంత, ఇది అనేది కూడా చూస్తాం. ఇప్పుడు మనకి ఈ లైన్స్ అన్నీ గీసుకుంటున్నాం, ఈ అడ్డం లైన్ గీస్తున్నాం, నిలువు లైన్ గీస్తున్నాం, ఈ బయట కాంపౌండ్ లైన్ కూడా ఉంది, అంటే ఫీల్డ్ అవుటర్ ఫీల్డ్ కూడా లైన్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా జాగ్రత్తగా గమనించండి, ఈ లైన్స్ని డాటెడ్ లైన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ డాటెడ్ లైన్, కంటిన్యూస్ 3 dots, కంటిన్యూస్ 3 dots, కంటిన్యూస్ 3 dots. దీస్ లైన్స్ ఆల్సో కంటిన్యూస్ 3 dots. ఒక డిఫరెంట్ లైన్ టైప్ అనేది ఉంది. ఇది చూడండి, ఇది కంటిన్యూస్ లైన్స్ ఉన్నాయి. ఇది ఏం లైన్, ఈ కంటిన్యూస్ లైన్స్ ఉంది ఫీల్డ్ లైన్, రైట్. అంటే మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో, ఏ ఏరియా ఏ ఫీల్డ్ని మెజర్ చేస్తున్నామో దాని అవుటర్ లైన్, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫ్ లైన్. ఎఫ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్ లైన్.
this is F line, right? But in order to calculate the area, we are forming an imaginary baseline. ఓకే, అంటే ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక ఇమాజినరీ లైన్ని ఫామ్ చేసుకున్నాం. ఈ లైన్ పైనే మనం ఒక పర్పెండిక్యులర్ లైన్స్ని కూడా ఫామ్ చేసుకున్నాం. సో మనకి ఇది అన్నిటికీ క్యాలిక్యులేషన్కి ఒకటే లైన్ బేస్ ఉంది కదా, ఈ లైన్. అది ఏ లైన్? ఈ లైన్ పైన ఇది ఆఫ్సెట్ చేసుకున్నాం, సేమ్ లైన్ పైన ఇది ఆఫ్సెట్, సేమ్ లైన్ పైన ఇది ఆఫ్సెట్. ఇదేంటి? కంటిన్యూస్ లైన్. ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఈ ఎండ్ దాకా. అండ్ ఆల్సో మేబీ ద లాంగెస్ట్ లైన్ ఇన్ ద ఫీల్డ్. సో ఆ లైన్ పైన మనం పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేది ఫామ్ చేసేసుకుంటున్నాం, ఈ లైన్స్ అనేవి. సో దిస్ లైన్ A to B, దిస్ లైన్ ఈజ్ కాల్డ్ బేస్ లైన్, రైట్? బేస్ లైన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ G లైన్. అండ్ దీన్ని మన సర్వే టర్మినాలజీలో ఏమని అంటామంటే లాంబీ, LAMBI, లాంబీ, రైట్? లాంబీ, బేస్ లైన్ ఆర్ జీ లైన్ ఆర్ లాంబీ. అదేవిధంగా మనకి ఇవి కూడా ఉన్నాయి కదా లైన్స్. ఈ లైన్స్ని ఏమంటాం? వీటిని ఆఫ్సెట్స్, OFFSET, ఆఫ్సెట్. ఆర్ సర్వే టర్మినాలజీలో ఏమంటాం? రూంది, RUNDHI, రూంది. ఓకే, these terminologies are most important in our Marathwada survey system. So we are going to use these terminologies only. Okay, ఏమేం టర్మినాలజీ వాడతాం? ఆఫ్సెట్ అనేది జనరల్ ఇంగ్లీష్లో, ఆఫ్సెట్స్ రూంది అంటాం. మన క్యాలిక్యులేషన్ పర్పస్లో ఫార్మాట్లో కూడా రూంది ఉంటుంది. అండ్ ఈ బేస్ లైన్ ఏమి అంటాం? లాంబీ ఆర్ జీ లైన్ ఆర్ బేస్ లైన్. ఇదేంటిది? ఫీల్డ్ లైన్, F లైన్, రైట్? సో మనకి ఇక్కడ ఒక ఇర్రెగ్యులర్ షేప్ని డిఫరెంట్ రెగ్యులర్ షేప్స్గా, డిఫరెంట్ పార్సల్స్గా కన్వర్ట్ అయితే చేసుకున్నాం బై యూజింగ్ చైన్ అండ్ ఆల్సో క్రాస్ స్టాఫ్. మేజర్ ఇంపార్టెంట్ క్రాస్ స్టాఫ్ అనేది యూజ్ చేసి ఈ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేది ఫామ్ చేసేసుకున్నాం. రైట్ యాంగిల్స్ అనేది ఫామ్ చేసి లైన్స్ వేసినాం. మనం తెలుసుకున్నాం ఏ డిఫరెంట్ లైన్స్ని, వాటి టర్మినాలజీ కూడా తెలుసుకున్నాం. ఆ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, రైట్? బట్ ఇక్కడ ఫీల్డ్లోనైతే సర్వే అయిపోయింది. నేను ఇక్కడ రాసుకుంటా మెజర్మెంట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద సేక్, ఇది 100 లింక్స్ అనుకుందాం, ఇది 30 అనుకుందాం, ఇది ఎంత? ఒక 110 లింక్స్ అనుకుందాం, ఇది 130 లింక్స్, ఇది ఒక 150, ఇది ఒక 90, ఇది ఒక 120 లింక్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ నేను ఏం రాస్తున్నా ఇక్కడ చూడండి. దిస్ లాంబీ ఈజ్ 100, దిస్ లాంబీ ఈజ్ 300, దిస్ రూంది ఈజ్ 110. ఇట్లా రాస్తున్నాను చూడండి. ఎఫ్ లైన్ మెజర్మెంట్స్ నేను రాయలేదు, ఎందుకంటే ఎఫ్ లైన్ మెజర్మెంట్స్ లేకపోయినా వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఏరియా. అది మనకి ఇంతకుముందే డిస్కస్ చేసుకుందాం, మనకు తెలుసు, రైట్? బట్ ఏంటంటే మనం ఎఫ్ లైన్స్ కూడా మెజర్ చేయాలి, తర్వాత క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. తర్వాత మనకి తెలుస్తూ ఉంటుంది ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది, రైట్? సో అంత బాగానే ఉంది. నేను చేసిన ఒక రఫ్ స్కెచ్ అనేది వేసుకున్నాను నేను ఫీల్డ్లో ఏం చేస్తాం మనం? మెజర్మెంట్స్ ఎట్లా తీసుకున్నాము అన్నీ ఒక రఫ్ స్కెచ్ ఇక్కడ వేసుకున్నట్టే ఒక రఫ్ స్కెచ్ అయితే వేసుకుంటాం. బట్ నేను ఎగ్జాంపుల్ రఫ్ స్కెచ్ వేసుకునేటప్పుడు నాకు ఒక 200 లింక్స్ ఉంది అనుకోండి. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ డిస్టెన్స్ ఒక 200 లింక్స్ అనుకోండి. ఈ డిస్టెన్స్ ఎంత? ఒక 200 లింక్స్. అండ్ ఇంకొక పాయింట్ నుండి ఇంకొక డిస్టెన్స్ ఒక 100 లింక్స్ ఉంది అనుకోండి. అంటే ఏమవుద్ది? ఇట్లా వస్తుంది, అంతే కదా రాసుకోవాల్సింది, 100 లింక్స్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ నుండి ఇంకొక దానికి 50 లింక్స్ ఉంది అనుకోండి డిస్టెన్స్, 50 లింక్స్, రైట్? ఈజ్ ఇట్ విజిబిల్లీ ఓకే అట్లీస్ట్? నో. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, విజిబిల్లీ ఓకే అంటే మన మైండ్ అనేది రీడ్ చేస్తూ ఉంది, రైట్? ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ డిస్టెన్స్ నేను రాసిన 200 లింక్స్ అని రాసిన, ఇది 100 లింక్స్ అని రాసుకున్నాం. ఓకే ఫైన్. అంటే 200 లింక్స్ కంటే 100 లింక్స్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ ఉంది. ఓకే, వీ కెన్ యాక్సెప్ట్, రైట్? నెక్స్ట్ 50 లింక్సే రాసిన. 50 లింక్స్ నాకు ఏమైంది? ఇక్కడ 100 కంటే ఎక్కువ రాసిన. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? కాదు కదా. ఎంత ఉండాలి? అది 100లో సగం కదా ఉండాల్సింది, అంటే ఇంతే కదా ఉండాల్సింది. నేను చేత్తో రాస్తే ఎగ్జాక్ట్ సగం పెట్టగలుగుతానా? లేదు కదా. అంటే ఇంకా ఏదైనా కూడా ఈ
ప్రాపర్ మేనర్లో ఉండాలి అని అంటే ఒక దానికి యూనిట్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో మనకి ఆ యూనిట్స్ అనేది మెన్షన్ చేయాలి ఇన్ ద సెన్స్ దీనికి ఒక ప్రాపర్ స్కేలింగ్ అనేది ఇవ్వాలి. అంటే 200 లింక్స్కి ఇంత డిస్టెన్స్ ఉంది, ఎంతో కొంత డిస్టెన్స్ ఉంది. సో 100 లింక్స్కి ఏం కావాలి, ఎగ్జాక్ట్ హాఫ్ కావాలి కదా, ఎగ్జాక్ట్ హాఫ్ కావాలి. అదేవిధంగా నెక్స్ట్ 50 లింక్స్కి ఏం కావాలి, ఎగ్జాక్ట్ దీనికి 1/4 అవ్వాలి, దీనికి హాఫ్ కావాలి, అంటే ఇక్కడికే ఉండాలి, ఇక్కడ గీయడం తప్పు, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25 లింక్స్ ఉందనుకోండి, ఇది 50 లింక్స్ అనుకున్నాం కదా, 25 లింక్స్ అంటే మళ్ళీ దీంట్లో సగం కావాలి, ఇక్కడ నుండి ఇక్కడికి అవ్వాలి. అంటే ఏమర్థమవుతుంది, మనం దీనికి ఇండైరెక్ట్గా ఒక స్కేలింగ్ అనేది ఇస్తున్నాం. స్కేలింగ్ ఇన్ ద సెన్స్ ఇది ఇంత డిస్టెన్స్ ఉంది కాబట్టి దీంట్లో ఎగ్జాక్ట్ హాఫ్ ఉండాలి, దాంట్లో 1/4 ఉండాలి, దాంట్లో 1/8 ఉండాలి 25 లింక్స్ అంటే, ఇట్లా మనం రీడ్ చేస్తున్నాం, రైట్. అట్లానే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకటి 10 లింక్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఒక 10 లింక్స్ అనుకోండి. జాగ్రత్త ఏంటంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్, సో దట్ యూ కెన్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈజీలీ, ఈవెన్ లెర్న్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఆల్సో, రైట్. ఇక 10 లింక్స్ అనుకున్నాం ఇది, రైట్. నేను 11 లింక్స్కి రాయాలి. 11 లింక్స్కి రాయాలి అంటే ఎట్లా, దీనికంటే జస్ట్ పెద్ద ఉండాలి అంతే కదా, కొంచెం పెద్ద ఉండాలి. అంటే ఇక్కడికి 10 అనుకుంటే జస్ట్ ఇంకొంచెమే పెద్ద ఉండాలి. ఎంత కొంచెం పెద్ద ఉండాలి, ప్లీజ్ కేర్ఫుల్లీ లిజన్ కేర్ఫుల్లీ హియర్. ఎంత కొంచెం పెద్ద ఉండాలి అని అంటే ఈ 10 లింక్స్ అనేదాన్ని 10 పార్ట్స్ చేస్తే, ఎగ్జాంపుల్ ఓకే, 10 లింక్స్ అనేదాన్ని 10 పార్ట్స్ చేసినాం అనుకోండి, ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ 10 లింక్స్ అనేది 10 పార్ట్స్ చేసిన. నేను ఇప్పుడు ఎన్ని రాయాలి, 11 లింక్స్ రాయాలి. 11 లింక్స్ అంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి, సో ఇది 10 పార్ట్స్ కాబట్టి ఈ 10 పార్ట్లో 10 ఈక్వల్ పార్ట్స్ కదా, 10 లింక్స్ అంటే 10 ఈక్వల్ పార్ట్స్ అనుకున్నాను నేను ఎగ్జాంపుల్. సో 11 లింక్స్ రాయాలి అని అంటే దీంట్లో ఉన్న ఒక్క పార్ట్ కదా, అంటే ఒక్క పార్ట్ అనేది ఒక లింక్ కదా మనం చేసుకున్నది, సో ఒక్క పార్ట్ అనే అంత మాత్రం ఎక్కువ కావాలి, అంతేనా. సో ఇక్కడ వరకు 10 అవుద్ది, ఇక్కడ గీయడంతో 11 లింక్స్ అవుద్ది, రైట్. లిజన్ కేర్ఫుల్లీ. 10 లింక్స్ అని అంటే 10 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాను నేను. సో 11 లింక్స్ రాయాలంటే దీంట్లో ఒక్క పార్ట్ని యాడ్ చేస్తేనే కదా 11 లింక్స్ అవుద్ది. 12 లింక్స్ కావాలనుకోండి, ఇంకొక పార్ట్ని కూడా 2 పార్ట్స్ యాడ్ చేయాలి. అంటే ఒక డిఫరెంట్ స్కేలింగ్ అనేది ఇండైరెక్ట్గా మనం ఇస్తున్నాం. ఇంకా మంచిగా అర్థం అవుతుంది మనం డీప్గా వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ మనం దీనికి ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్గా స్కేలింగ్ ఇస్తున్నాం. సో ఈ స్కేలింగ్ అనేది ఒక టెక్నికల్ టర్మ్గా మనం ఏం చేస్తామనంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనే టర్మినాలజీ మనకి ఇక్కడ పిక్చర్లోకి వస్తుంది, రైట్. ఏంటి అది, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. సో దానికంటే ముందు అసలు ఈ స్కేలింగ్ ఎందుకు చేయాలి, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఎందుకు, మనకి ఈ లైన్స్ ఎందుకు అసలు అని అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎంత వచ్చింది, 100 లింక్స్ వచ్చింది. 100 లింక్స్ అంటే ఈచ్ లింక్ ఎంత అనుకున్నాం, 20 సెంటీమీటర్. 100 లింక్స్ అంటే ఎంత, ఆబ్వియస్గా 20 మీటర్స్. అంటే దీస్ మెజర్మెంట్స్ ఆర్ ఫీల్డ్ మెజర్మెంట్స్. అంటే మనకు ఫీల్డ్లో ఎంత మెజర్మెంట్ వచ్చింది అనేది ఇక్కడ రాసుకున్నాం, పేపర్లో చిన్నగా రాసుకున్నాం. సో 20 మీటర్స్ ఫీల్డ్లో వచ్చింది అని అంటే 20 మీటర్స్ మనం పేపర్ మీద రాయగలుగుతామా, ఎగ్జాక్ట్ 20 మీటర్స్ పేపర్ మీద పెట్టగలుగుతామా, పెట్టలేము. సో దాన్ని ఒక చిన్న లైన్కి డ్రా చేయాల్సి వస్తుంది. అంటే ఒక 20 మీటర్స్ని సర్టెన్ స్కేల్కి డ్రా చేయాల్సి వస్తుంది, సర్టెన్ లెంత్ లైన్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ టోటల్ సైజ్ 100 ఉంది కాబట్టి 100 పెట్టలేము, దానికి ఒక స్పెసిఫిక్ లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి. అదేవిధంగా 30 ఉంది, సేమ్. అంటే 100 కంటే 30 అనేది ఈక్వల్ ఉండాలి. 100 ఇంత ఉంటే 30 అనేది దానికి ఎన్ని పార్ట్స్ ఉండాలో అంత స్కేలింగ్ అనేది పర్ఫెక్ట్ మనం మెన్షన్ చేయగలగాలి. అప్పుడే ఆ టోటల్ మ్యాప్ అనేది ఒక స్కేలింగ్ ఫిక్స్ అయిపోయి ఎక్కడి నుండి ఎక్కడికి డిస్టెన్స్ చూసినా కూడా మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఏ డిస్టెన్స్ అయితే వస్తుందో ఆఫ్టర్ స్కేలింగ్ కూడా అదే డిస్టెన్స్ వస్తుంది మనకి, రైట్. ఇదంతా మీకు ప్లాటింగ్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుద్ది దీనికి, రైట్. ఇప్పుడు దానికి టెక్నికల్ టర్మ్ ఏమనుకున్నాం మనం, ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. సో రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్కి వెళ్ళే ముందు ఇవన్నీ మనకు క్లియర్గా తెలిసి
అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాము, ఎందుకు అనేది ఐడియాలజీ వస్తే మాత్రమే ఇది అర్థం చేసుకొని మనం ప్లాటింగ్కి వెళ్ళగలుగుతాం. దట్ ఈస్ వై ఐ హావ్ డిస్కస్డ్ టోటల్ ఎంటైర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ టు explain you this representative fraction. Representative fraction RF is nothing but the distance on map by distance on ground. This is the fraction, representative fraction. This is the formula for the representative fraction. This is the actual meaning of the representative fraction. The units on the ground to units on map. అంటే మన ఎన్ని గ్రౌండ్లో ఎంత యూనిట్స్కి మ్యాప్ పైన ఎన్ని యూనిట్స్ గీస్తామో అని దాని అర్థం. అంటే 100 యూనిట్స్ గ్రౌండ్ పైన వస్తే మ్యాప్ పైన ఎన్ని యూనిట్స్కి ఇస్తాం, ఎన్ని యూనిట్స్ గీయాలి అనేది దాని అర్థం. సో ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ని బేస్ చేసుకొని మన ప్లాటింగ్ సైజ్ అనేది డిపెండ్ అవుద్ది. యూజువల్గా మీరు అందరూ యాక్చువల్గా నేర్చుకుంటున్నారు. క్యాజువల్గా మనకు వచ్చేది 1:2000 అండ్ 1:1000. బట్ 1:3000కి వస్తే ఏం చేస్తారు? 1:1700 అని ఉంది ప్లాటింగ్ బుక్లో ఒకటి. అప్పుడు ఏం చేస్తారు? 1:4000కి వస్తే, 1:4500కి వస్తే. సో వాడు ఏ స్కేల్కి ఎగ్జామినర్ అడిగినా కూడా వీ హ్యావ్ టు బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్లాట్ ఎనీ స్కేల్. అంటే ఏ స్కేల్కి అడిగినా కూడా మనం ప్లాట్ చేసే పొజిషన్లో ఉండాలి. సో ఉండాలి అని అంటే ఆర్ఎఫ్ అనేది మనకు చాలా బాగా అర్థం కావాలి. ఎంత స్కేల్ ఇచ్చినా కూడా మనం చేయగలిగే పొజిషన్లో ఉండాలి. ఎన్ని సెంటీమీటర్స్కి ఎన్ని లింక్స్ తీసుకోవాలని తెలుసుకోవాలి. ఇదంతా మనకు చేయాలి. సో ఇవన్నీ తెలియాలి అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. సో ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ని మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా వెల్గా. సో ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఎంత బాగా అర్థం చేసుకోగలిగి దీన్ని మనం సాల్వ్ చేయగలిగితే ప్లాటింగ్ ఎనీ క్వశ్చన్, ఎనీ ప్లాటింగ్ ఇచ్చి ఏ స్కేల్కి అడిగినా కూడా వీ కెన్ ఈజీలీ ప్లాట్ ద గివెన్ టిఫన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్ఎఫ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.